తయారు చేయడానికి మేము 2 యంత్రాలను ఆధారం చేసుకుంటాం అని చెప్తున్నారు స్థపతులు, విగ్రహ నిర్మాణ వేత్తలు. ఆ 2 యంత్రములు ఏమిటి అంటే, ఒకటి షట్కోణ యంత్రం, రెండవది శ్రీచక్రం. వాళ్ళు చెప్పిన విశేషం ఇది. ఒకటి షట్కోణ యంత్రం తీసుకుంటారట, అంటే ఒక వృత్తంలో షట్కోణాన్ని గీసి, షట్కోణం తెలుసు కదా, పైకో త్రికోణం కిందో త్రికోణం. అలాగే శ్రీయంత్రం, అది కూడా పైకి వెళ్ళి 4 త్రికోణాలు, క్రిందికి వచ్చే 5 త్రికోణాలతో శ్రీచక్రం ఏర్పడుతుంది. అదే దహర చక్రం అండి. మొత్తానికి అది తయారవడం కూడా చూడండి, అయితే షట్కోణం లేకపోతే శ్రీచక్రం అని చెప్పారు ఇక్కడ కూడా. షట్కోణంతో నటరాజ విగ్రహం చేస్తే ఎలా పోల్చుకోవాలి, శ్రీచక్రంతో నటరాజ విగ్రహం చేస్తే ఎలా పోల్చుకోవాలో ఒక లెక్క ఉంది దానికి కూడా. షట్కోణంతో చేసినట్లయితే ఆ చేతులు ఉన్నాయే అవి ఆర్చికి తగులుతూ ఉంటాయిటండి షట్కోణంతో చేసిన దానికి. శ్రీచక్రంతో చేసినట్లయితే అవి ఆర్చికి తగలవు, మధ్యలో ఉంటాయి అవి. అది పోల్చుకోవాల్సిన విధానం. శ్రీచక్రంతో చేసినట్లయితే మధ్యలో ఉంటాయి, షట్కోణంతో చేస్తే ఆర్చికి తగులుతాయి. ఇది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకంటే మీరు శ్రీచక్రాన్ని ఎప్పుడైనా చూడండి, త్రికోణములన్నీ ఒక ఆవృత్తిలో రాగానే, అంటే మొత్తం అవి 5 త్రికోణ చక్రములు, మధ్యలో బిందు చక్రం ఉంటుంది. ఈ త్రికోణములన్నీ వచ్చిన తర్వాత క్రమంగా అష్టదళ పద్మం, తర్వాత షోడశదళ పద్మం, తర్వాత చతురస్రం వస్తుంది. కానీ త్రికోణాలన్నీ ఎక్కడున్న సెంటర్ లో ఉన్నాయి చూడండి త్రికోణములన్నీ. ఈ త్రికోణములు మొత్తం 43 త్రికోణాలు. ఈ 43 త్రికోణాలు ఎలా ఏర్పడ్డాయి అది కూడా తెలియాలి. 43 త్రికోణాలు ఏర్పడడానికి 9 త్రికోణాలు కారణం. ఇది 9 త్రికోణాలు ఎలా ఉన్నాయి, 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటాయి, కిందికి 5 దిగుతూ ఉంటాయి. ఈ 5, 4 కలవగానే ఒక్కసారి 43 త్రికోణాలు ఏర్పడతాయి. వీటి యొక్క కలయిక వల్ల 43 ఏర్పడతాయి. ఒక త్రికోణం పైకెళ్తూ ఒక త్రికోణం కిందకు వస్తే 6 కోణాలు ఏర్పడతాయి. ఇది షట్కోణ యంత్రం అంటే. పైకి వెళ్లే త్రికోణములు శివస్వరూపములు, క్రిందికి వచ్చే త్రికోణములు శక్తి స్వరూపములు. షట్కోణంలో పైకి వెళ్లే త్రికోణం శివుడు, క్రిందికి వచ్చేది శక్తి. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ తో నటరాజ విగ్రహం తయారైంది.